హాయ్ అండి. ఈరోజు వచ్చేసి హేమన్యది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ సెకండ్ క్లాస్కి వెళ్ళింది. ఎంత హ్యాపీగా ఉందో. సంవత్సరాలు వెళ్ళిపోయినా సరే సెకండ్ క్లాస్కి వచ్చింది అని అనగానే ఒక హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే 7 years పాస్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క మైల్ స్టోన్ రీచ్ అయ్యే కొద్దీ పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. కృతిక కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది ఈరోజు. వీళ్ళిద్దరు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇల్లు మొత్తం బోసిపోయినట్టు ఉంటుంది. పొద్దున్నే లేచింది. నేనైతే పొద్దున్నే 6 o'clock కల్లా లేచి వంటంతా వండేసేసి, దానికి ఎక్కువ కర్రీస్ అవసరం లేదు, ఒక కర్రీ ఫ్రై పెట్టేస్తే చాలన్నమాట. సో టిఫిన్కి అయితే చాలా కష్టపడాలి. ఒక ఇడ్లీ పెడదామని ట్రై చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసేసి ఇంకా తనకు తనే రెడీ అయిపోయింది అనమాట. చాలా రోజుల నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే నీ స్నానం నువ్వే చేయాలమ్మా, ఇంకా పెద్దదానివి అయిపోయావు అని చెప్పి ఎప్పటి నుంచో అట్లా చదువుతా ఉంటే పిల్లలకి బ్రెయిన్లోకి ఎక్కుతుంది అనమాట. తొందరగా వెళ్ళాలి, 8 o'clock కల్లా స్కూల్లో ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంటే తనకి ఈరోజు నేను అసలు లేపకుండానే తనే లేచి తను రెడీ అయిపోయి తన బ్రేక్ఫాస్ట్ తను కంప్లీట్ చేసుకుని యాక్చువల్గా 7:45 కల్లా రెడీ అయిపోయింది. టచ్ వుడ్ ఇలానే కనుక సంవత్సరం మొత్తం ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. జుట్టేయాల్సిన అవసరం లేదు, గుండు కొట్టించాం కాబట్టి. చదువు రావాలి. సెకండ్ క్లాస్కి వెళ్తున్నాను. నాకు తెలుగు పెంచు, బాగా చదువుకోవాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. బ్లెస్ మీ గాడ్. తాతని పిలిచి తాతకు కూడా బాయ్ చెప్పు. లోపలికి వెళ్ళి ఆ దేవుడి గదిలో దండం పెట్టుకుని వచ్చాయి. తొందరగా తాతకు బాయ్ చెప్పేసి దేవుడి గదిలో బయట నుంచి దండం పెట్టుకుని వచ్చాయి. షూస్ వేసుకెళ్ళు ఫాస్ట్. ఏమే మెగాస్టార్, నీ అక్కతో పాటు వెళ్తున్నావా నువ్వు స్కూల్కి? ఆల్ ద బెస్ట్ ఏమో, బాగా చదువుకో సెకండ్ క్లాస్కి. దాని తర్వాత కృతికాని కూడా డ్రాప్ చేసేస్తాను. దాని తర్వాత 12:30 దాకా ఇంకా ఇంట్లో పనులు ఏమైనా ఉంటాయి అన్నీ చూసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ కృతిక 12:30 కల్లా వచ్చేస్తుంది. మళ్ళీ తనకు ఫీడ్ చేసేసి, నేను కృతికకైతే అన్నం అస్సలు తినిపినండి, ఎందుకంటే తనే తింటది. ఫస్ట్ నుంచి కూడా తను తింటమే తనకు అలవాటు చేశాను అనమాట నేను. సో ఎప్పుడు 7th month నుంచి ఫింగర్ టిప్స్ ఫీడింగ్ అని అంటారు కదా, అట్లా. సో ఒక్కొక్క రోజు కనుక తను తినకపోతే నేను తినిపిస్తాను. ఆల్ ద టైం తనే తినడానికి ట్రై చేస్తుంది. ఎంతైనా కొంచెమైనా ఎక్కువైనా ఎంత తిన్నా సరే తనకే వదిలేస్తాను. నేను కనుక తినిపిస్తే అసలు సరిగ్గా తినదు. అదే కనుక తను తింటే ఒక 10 ముద్దలైనా తింటది. అట్లా ఇంకా కృతిక అయితే అన్నం తింటుంది అనమాట. దాని తర్వాత ఇంకా పడుకుని పోయింది. దాని తర్వాత హేమన్యని తీసుకొచ్చేసాను. హేమన్యని కూడా ఇంకా ఏదో ఒక స్నాక్ పెట్టేసి స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను. 1 hour నాప్ తర్వాత మళ్ళా లేచి స్కేటింగ్ అనేసి స్టార్ట్ చేసింది అనమాట. మాకు డాబా పైన మొత్తం ఖాళీగా ఉంటుంది కాబట్టి స్కేటింగ్కి వెళ్తుంది. ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి. 6 o'clockకి తనకి స్కేటింగ్ క్లాసెస్, 5 o'clockకి సంగీతం ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే అండి, 1st to 5th class వరకు మనం ఏ యాక్టివిటీస్ నేర్పించినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పియాలనేది నా ఒపీనియన్. అంటే స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తారు ఏ యాక్టివిటీ అయినా సరే. మనం ఇంట్లో దాన్ని ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా నేర్పించుకున్నాం అనుకోండి, వాళ్ళది అది ఫ్యూచర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. లేదు అంటే స్పోర్ట్స్తో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫిట్నెస్ ఉంటుంది. లేదు అంటే కనుక ఆటిల్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్లో వాళ్ళు ముందుకెళ్ళచ్చు. ఏదైనా జరగచ్చు జీవితంలో, కానీ మనం నేర్పించడం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా పిల్లలకి అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ కింద స్టార్ట్ చేశాను. దాంట్లో ముందుకి డెప్త్కి వెళ్ళకపోయినా సరే కొన్ని రోజులు అది కంటిన్యూ చేయగలిగితే చాలన్నమాట. నేను పుష్ చేయనండి, అడుగుతాను. అడిగిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో డ్రాప్ చేస్తాను. తను అది విల్లింగ్ టు గో అంటే కనుక పంపిస్తాను.
సంగీతం కూడా అంతేనండి, శ్లోకాలు నేర్చుకుంటది. దేవుడి శ్లోకాలు ఇంట్లో అయితే కుదరదు కదా అని చెప్పేసి అక్కడికి పంపిస్తానన్నమాట. సో దేవుడి పాటలు అట్లా పాడుతుంది. వీక్లో 3 days ఒక యోగా సెషన్ ఉంటుంది తనకి. ఈ రకంగా పిల్లల్ని అయితే ఫుల్ యాక్టివ్గా ఎంగేజ్గా ఉంచుతానన్నమాట. మధ్య మధ్యలో చాలా వస్తాయండి, కనిపించే అన్ని నీట్గా ఉన్నంత ఏం ఉండదు. మధ్యలో ఈ పిల్లలతో కూడా టాంట్రమ్స్ ప్లే అవుతారు. మనం దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. దాంట్లోంచి మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి. ఇట్లా అన్ని చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్లాసెస్ ఉన్నాయో చెప్పు, కరెక్ట్ గా నువ్వు అనుకున్నది ఏదో చెప్పు. నువ్వు కూర్చొని కరెక్ట్ గా చెప్పు. ఫస్ట్ లేచి కూర్చొని సరిగ్గా చెప్పు. ఏమేం చేస్తావు నువ్వు? సంగీతం, స్కేటింగ్, యోగా, బాంజు కూడా ఉందనుకుంటా. బాంజు ఇవన్నీ డైలీ ఉంటాయా అమ్మా నీ క్లాసెస్? డైలీ ఉంటాయా? ఇంకా ట్యూషన్. ట్యూషన్ లేదు నీకు, డైలీ క్లాసెస్ ఉంటాయా? నిజం చెప్పు, అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. 3 days సంగీతం, బాంజు సాటర్డే సండే. ఈవినింగ్ బెడ్ టైం అనేటప్పటికి మాత్రం ఇంకా టీవీస్ అవన్నీ అయితే ఫోన్ ఇవ్వను మాక్సిమం. స్కూల్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు అయితే తీసుకుంటాను. దాని తర్వాత ఈవినింగ్ టైంలో అట్లా అయితే మాత్రం వాళ్ళ ఫాదర్తో ఆడుకుని ఇంకా నిద్రపోతారనమాట. అలెక్సాలో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ వేసుకోవటం. బెడ్రూమ్ వచ్చేసిన తర్వాత ఇంకా ప్లే టైం అనమాట వాళ్ళకి. రూమ్లో మొత్తం ఆడేసుకుని తర్వాత వాళ్ళైతే ఫుల్ పడుకుంటారు. ఇక్కడైతే ఎన్ని కంప్లైంట్స్ చెప్తాందో. మనం పిల్లలు చెప్పేది ఏదైనా సరే పూర్తిగా వినాలండి. అంటే వాళ్ళ ఒపీనియన్ మనం సప్రెస్ చేయకుండా నాకు తెలుసు అని వాళ్ళని చెప్పనివ్వాలన్నమాట. వాళ్ళు పూర్తిగా చెప్పిన తర్వాత ఆ రోజు సైలెంట్గా ఉండి నెక్స్ట్ డేకో ఈవినింగ్కో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఏమనుకుంటున్నామో అని. దాని తర్వాత మన అభిప్రాయాలు ఇద్దరివి ఏకీభవిస్తే వాటిల్లోని ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట. పిల్లల దగ్గర కూడా చాలా ఉంటదండి నేర్చుకోవడానికి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి హేము కృతిక గురించి మాట్లాడుకుందాము. వాళ్ళిద్దరిని చదివించాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. పిల్లలతో ఎప్పుడు మనం పిల్లలుగా ఆలోచించి వాళ్ళతో డీల్ చేయాలి. నేనైతే హేమన్యతో ఎన్నైతే చేయించగలుగుతున్నానో అన్ని కృతికతో చేయించగలుగుతానా లేదా అనేది ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. హేమన్య అయితే చెప్పింది చెప్పినట్టు చేస్తుంది, కానీ కృతిక అయితే కనుక దానికి ఆపోజిట్ చేస్తుంది. పేరెంటింగ్ అనేది ఎప్పుడు మనం నేర్చుకుంటా ఉండాలి, చేస్తూ ఉండాలి. 20 years ప్రాజెక్ట్ అండి పిల్లల్ని పెంచడం మాత్రం. కరెక్ట్గా పెంచామనుకోండి వాళ్ళు ఒక ట్రాక్లో ఉంటారు. లేదు అనుకోండి మధ్యలో మనం అటు ఇటు అయితే వాళ్ళు కూడా అటు ఇటు అవుతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడు మనం కళ్ళు తెరుచుకునే ఉండాలి, ఒక చెవు అటువైపు వేస్తానే ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలతో నేను ఎక్స్పీరియన్స్ అయ్యేది నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళని ఎవ్రీడే ఎంగేజ్ చేయాలి అని అంటే నాకు ఒక్కొక్కసారి ఆ ఎనర్జీ సరిపోదు. వాళ్ళని ఎంగేజ్ చేయాలి అంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకుని పిల్లలతో ఉండగలిగితేనే వాళ్ళు ఒక గుడ్ వేలో ఉండగలుగుతారు. లేదు అనుకోండి మనం చిరాకు పడితే వాళ్ళు చిరాకు పడతారు. నేనైతే హేమన్య దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, నేను చిన్నప్పుడు దాని మీద చిరాకు పడేదాన్ని. అయితే తను అట్లా రివర్స్లో ఇప్పుడు చిరాకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కామ్ అయిపోయాను. మేబీ కొన్ని రోజులకి తను కామ్ అయిపోవచ్చు. ఇట్లా పిల్లలతో ఎప్పుడు మనం హార్ష్గా ఉండకుండా ప్రేమగా డీల్ చేస్తే గనక చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో మనం హ్యాపీగా ఉండి మనం వాళ్ళని పెంచవచ్చు అనమాట. ఇప్పుడు బొమ్మలన్నీ జిమ్మేస్తున్నారు అనుకోండి, అమ్మ ఆ బొమ్మలన్నీ వాళ్ళతోనే ఎత్తిచ్చు అని చెప్పి అనాలి. గ్రాండ్ పేరెంట్స్ ఏమంటారు అంటే, వద్దు నేను చేసుకుంటాను అని అంటారు, వాళ్ళతో ఏం చేయించద్దు అని. మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ అట్లానే అంటారు. కానీ అట్లా కాదండి. పిల్లలకైతే గనక వాళ్ళకి వాళ్ళ స్వతహాగా చేసేటట్టు మనం నేర్పించగలిగితే అది వాళ్ళకి ప్లస్ అవుతుంది అనమాట.